మాధవ్, లాయర్ గారు ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. పర్లేదు, అన్నయ్య రూమ్లో ఉన్నాడు. లాయర్ గారు ఏం మాట్లాడతారో అమ్మా నాన్న కూడా వినాలి. మాట్లాడు. లాయర్ గారు. హలో భూమి గారు. లాయర్ గారు, మీరు చెప్పినటువంటి ప్లేస్కి మేము వెళ్ళాం, కానీ అక్కడ సుహాసిని లేదు. సుహాసిని గురించి మాకెవరు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు మీకు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. లాయర్ గారు, మీరు చెప్పినట్లే అక్కడికి వెళ్ళాం, కానీ అక్కడ సుహాసిని లేదు. ఎవరో కారు ఎక్కించుకుని వెళ్ళారని చెప్పారు. అది మొదట అన్నయ్య అనుకున్నాం, కానీ అన్నయ్య కూడా తనను కలవలేదు. ఏమైందో ఏమో మాకేం అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు అలేఖ్య మా ఇంటి దగ్గరే ఉంది. తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎలా పడితే అలా బిహేవ్ చేసింది. ఏంటి లాయర్ గారు మీరు అనేది? అలేఖ్య అక్కడికి వచ్చిందా? రావటమే కాదు, సుహాసిని కోసం మొత్తం ఇల్లంతా వెతికింది. అలేఖ్య సుహాసిని కలిసిందా? లేదు. మీరు వెళ్ళిన చోట సుహాసిని లేదు కదా, ఇక నుంచి మీరు సుహాసిని గురించి వెతకడం మానేయండి. దేనికండి? ఎందుకు వెతకద్దంటున్నారు? వెతికినా తన మీకు కనిపించదు. దయచేసి వెతకద్దు. లాయర్ గారు, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావటం లేదు. నేను సుహాసిని గురించి చెప్తున్నాను. తన ప్రాణాలతో ఉండగా మీకు కనిపించదు. నాకు తెలిసిన విషయం చెప్పాను. అదే లాయర్ గారు, దేనికి? ఏమైంది? సుహాసినికి ఇప్పుడు ఎలా ఉంది? మీరు తనని ఎక్కడుందా అని వెతకడం కోసం చేసే ప్రతి ప్రయత్నం తనని ఇబ్బందికి గురి చేస్తుంది. తన ప్రాణాలు పోకముందే మీరే తన వెంటపడి తన ప్రాణాలు తీసేలా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు లాయర్ గారు చెప్పిందంతా బావగారు వినేసుంటారు. అమ్మా, అన్నయ్యకి భోజనం పెట్టు. అలాగే నాన్న. అమ్మా, రారా. నాకు భోజనం వద్దు, ఏమొద్దు. వద్దంటే ఎలారా? కొంచెం తిను. లేదు నాన్న, నాకేమీ తినాలనిపించట్లేదు. కాదు నాన్న, నేనే కలుపుకొని వచ్చి పెడతాను. లేదమ్మా, నాకేమొద్దు. భూమి, చెప్పండి బావగారు. నిన్నొక హెల్ప్ అడుగుతాను. ఏంటి బావగారు? సుహాసిని తన ఆఖరి కోరిక సుమంగళిగా చనిపోవాలనుకుంది. సుహాసిని కన్ను మూసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తన పక్కనే ఉండాలి. ఆ ఒక్క కోరిక తీర్చండి. ఇదే నా ఆఖరి కోరిక. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమీ అడగను. అనయ్య, ఏంటా మాటలు? లేదురా, నేను ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ అడగను. ఒరే రాఘవ, ఇప్పుడు ఏమైందనరా? సుహాసినికి ఏమీ కాలేదురా. తను నిన్ను ఖచ్చితంగా కలుస్తుందిరా. నువ్వేం బాధపడకు. లేదు నాన్న, నాకు అర్థమవుతుంది. తనింక తిరిగి రాదు. రే మాధవ, భూమి, నన్ను సుహాసిని కలిపే బాధ్యత మీదేరా. ఎలాగైనా సుహాసిని వెతికి తీసుకురండి. ఇదే నేను మిమ్మల్ని అడిగే చివరి కోరిక.
నా కోసం కాదురా, సుహాసిని చివరి రోజుల్లో తాను సుమంగళిగా నా చేతుల్లో పోవాలని కోరుకుంది. ప్లీజ్ రా, ఈ ఒక్క కోరిక మాత్రం కాదనకండి. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ రా. బావగారు అన్నయ్య అయ్యయ్యో, నువ్విలా బాధపడకనయ్య. సుహాసినికేమీ కాదు. సుహాసిని మనం కలుస్తాం. అదేంటి బావగారు, మీరు మా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? మీరు మాకు తండ్రితో సమానం. అయ్యో, లాయర్ గారేమో ఇంకెప్పుడూ కూడా సుహాసిని కలవడానికి ప్రయత్నం చేయొద్దంటున్నారు. అన్నయ్య ఏమో సుహాసిని చనిపోయేటప్పుడు తన పక్కనే ఉండాలంటున్నాడు. ఇప్పుడేం చేయాలి? అన్నయ్య, నువ్వు ఇంకేం ఆలోచించద్దు. సుహాసిని ఎక్కడున్నా మేం వెళ్ళి తీసుకొస్తాం. ఏం జరుగుంటుంది? అసలు తను మాట్లాడిందా లేదా? ఏమైంది? సుహాసిని లాయర్ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఈ విషయం తెలిస్తే నేను సుహాసిని గురించి డేటా మొత్తం తీసేస్తాను. అసలు సుహాసినికి మా ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మొత్తం కన్నుల్లో నుంచి బయటికి లాగిపడేస్తాను. నాకు తెలిసి రిజిస్ట్రేషన్ విషయమే అయితే ఒక లాయర్ దగ్గరికి సుహాసిని దాదాపు రాకపోవచ్చు. నిజమే ప్రియా, రిజిస్ట్రేషన్ విషయం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎవ్వరికీ కనిపించిన అమ్మాయి స్పెషల్గా మళ్ళీ లాయర్ని ఎందుకు వచ్చి కలిసినట్టు? ఒకవేళ మా ఆయన పాత లవర్ సుహాసిని అయి ఉంటుందంటావా? చచా, నిజంగా మా ఆయన లవర్ సుహాసిని అయ్యుంటే ఆయన వెతుక్కుంటూ వచ్చుండేది. కానీ ఇలా లాయర్తో పని ఉంటుంది. ఒకవేళ సుహాసిని కనుక ఇప్పుడు నాకు కనపడున్నా దొరుకున్నా